सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 6:50. తిథి చతుర్దశి రాత్రి 8:29 వరకు, నక్షత్రం మూల రాత్రి 8:43 వరకు, వర్జం రాత్రి 7:17 నుంచి 8:43 వరకు, మరల తెల్లవారుజామున 5:12 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:19 వరకు, మరల రాత్రి 12:47 నుంచి 1:39 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:58 నుంచి 4:24 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి శుభ సమయం సాయంకాలపు వేళ 6 గంటలకి. ఆ సమయంలో ఇంటి ముందు దీపం పెట్టడం, దేవుడి దగ్గర దీపం పెట్టడం. ఈ సాయంకాలపు వేళ దేవుడి దగ్గర దీపం పెట్టేటప్పుడు కార్తవీర్యార్జునుడిని స్మరించినట్లయితే ఇంట్లో దొంగతనాలు జరగవు, వస్తువులు కనిపించకపోవడం అనేటువంటిది ఉండదు. ఆయన స్మరించినంత మాత్రం చేతనే మనకు అంత క్రితం వరకు కనిపించని వస్తువులు కనిపిస్తుంటాయి. ఇంట్లోకి ఎవరైనా వచ్చినా కూడా మనకు తొందరగా కనబడుతుంటారు. ఎవరైనా ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు తిరిగి వస్తారు. అలాగే అమ్మాయికి మంచి వరుడు రావాలనుకున్న ఈ కార్తవీర్యార్జునుడిని స్మరించుకోవచ్చు. అలాగే అబ్బాయికి మంచి వధువు రావాలన్నా కూడా ఆయన్ని స్మరించవచ్చు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సాయంకాలం వేళ ఆ గోధుడి సమయంలో శుభ సమయాన్ని మనం వినియోగించుకుంటూ దానం చేయడానికి కానీ, ముఖ్యమైన కార్యక్రమాల్లో సంతకాలు చేయడానికి కానీ వినియోగించవచ్చు. నేటి విశేషం శుక్రవారం, అలాగే ఆదిగురు దత్తాత్రేయ అవతారం, అలాగే భార్గవ రాకావ్రతం. అంటే శుక్రవారము పూర్ణిమ కలిసి వచ్చినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలనిచ్చేవి గాను, పూర్ణిమ పూజకు ఉపయోగించేటువంటివి గాను ఉంటాయి. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అనమాట భార్గవ రాకావ్రతం అనేది. మనం రాత్రివేళ చంద్రుడిని చూస్తూ, ఆ చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు కదా, అందుకని ఆ చంద్రునిలో లక్ష్మీదేవిని భావన చేస్తూ కనుక ఆ పూజ చేసినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. నమ్మకం, ఓర్పు, ఆధ్యాత్మిక కవలలు. నిన్ను నీవే తెలుసుకోవడానికి, గెలుచుకోవడానికి కష్టం ఎప్పుడూ ఒక అవకాశమే.
నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి కేవలం ఒక డబ్బునే కాదు ఇచ్చేది, అనేక సంపదల్ని కూడాను ప్రసాదింపజేస్తుంది. అంటే విద్యనిస్తుంది, ఆయుష్నిస్తుంది, సంతానాన్ని ఇస్తుంది, కీర్తినిస్తుంది. ఇవన్నీ కూడాను ప్రసాదించేటువంటి అష్టలక్ష్మిని ఆ తల్లి అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి అంటే బంగారు ఆభరణాలు ధరించాలండి. మనం చాలామంది బంగారు ఆభరణాలు ధరించడానికి కొద్దిగా ఓ విధమైనటువంటి భావంతో ఉంటారు. మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించవచ్చు. పూర్వకాలంలో రాజులు చక్కగా బంగారు ఆభరణాలను ధరించేవాళ్ళు. శాంతంగా సౌమ్యంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడు కోపం, ఊరికే ఆవేశం, ఇవన్నీ కనుక ఉన్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇవ్వదు అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అంతేకాకుండా చక్కటి వస్త్రాలు, నూలు వస్త్రాలు ధరిస్తే తేజస్సు బాగా కనిపిస్తుంది. ఆ తేజస్సులో లక్ష్మీదేవి ఉంటుంది కదా. చిరునవ్వు ఎప్పుడూ కూడా చిందిస్తూనే ఉండాలి. ఎప్పుడు కోపంగా మొహం అంతా కూడాను ఎర్రగా కోపంగా చిట్లిస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం చాలా కష్టం అవుతుంది. ఎప్పుడూ కూడా సౌమ్యంగాను శాంతిగాను చిరునవ్వు చిందిస్తూ ఓర్పు వహించి చక్కటి సలహాలు ఇచ్చేటువంటి వారిగా ఉండేవారి వద్ద లక్ష్మీదేవి తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తుంది అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. తృప్తి అనేటువంటిది ఉండాలి. తృప్తి గనక లేకపోయినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇవ్వదు. అయితే మానవుడికి తృప్తి అనేది ఉండదు కదా. తృప్తించందని మనుజుడేలా సప్తద్వీపంబులను వెదకినన్ అన్నారు. తృప్తి అనేది గనక వచ్చినట్లయితే నిలకడగా లక్ష్మీదేవి నిలుస్తుంది. అది గనక లేకపోయినట్లయితే ఎంత వస్తున్నా కూడా ఇంకా 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 కావాలి అనే తపనతో అహంకారం పెరిగి ప్రవర్తనా నియమావళి కూడాను తప్పుడు దోవతో వ్యవహరించడం వలన అధోగతి పాలు కావడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. సంకల్పంతో పని చేయండి, మీకు మహావిజయం చేకూరుతుంది. సంకల్పం లేకుండా ఏదోలే చేద్దాం, చేస్తున్నాం అని చెప్పేసి బయలుదేరితే దానివల్ల ఫలితం నిష్ప్రయోజనమే అనేటువంటి ఉద్దేశాన్ని కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. మిత భోజనం లక్ష్మీ అనుగ్రహానికి సాక్షాత్కారం. అంటే సౌందర్యతత్వం కూడా లక్ష్మీయే. మితంగా భుజించే వాళ్ళు సౌందర్యవంతులుగా ఉంటారు కదా. ఇవన్నీ మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విశేషాంశాలు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. జరిగిన దానికైవ గచి శాంతికి భంగము చేసి కొంటచే జరుగునదేమి ముందు పని సాగమి రాగల సత్ఫలంబులు దొరకవు వానికై తిరిగి దుఃఖము సిద్ధము కాన దుఃఖమున్ బొరయక కర్మ చేయవలే ముక్తి విధాయక లోకనాయక. ఓ లోకేశ్వర, జరిగిన దానికైవ గచి శాంతికి భంగము చేసి కొంటచే జరుగునదేమి. ఒక అనర్థం జరిగిపోయింది. అది ఇతరుల వల్ల కావచ్చు, తన వల్ల కావచ్చు. ఒక పొరపాటు వల్ల తాను అనుకుంటున్నటువంటి పని ఒక విధంగా జరగవలసింది మరొక విధంగా జరిగింది. దానివల్ల కొంత నష్టం వచ్చింది. ఈ కష్టమంతా వృధా అయింది. ఆ అయినటువంటి నష్టాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఈ కష్టమంతా వృధా అయిందని అలా లోలోన మదనపడినట్టయితే దానివల్ల ప్రయోజనమేమిటి?
జరిగిన దానికైవ గచి శాంతికి భంగము చేసి కొంటచే మనస్సుకి ప్రశాంతి అనేటువంటిది లోపిస్తుంది. ప్రశాంతిని పోగొట్టుకున్నటువంటి వాడు ఏ పని చేసినా కూడా మళ్ళీ పొరబడుతూనే ఉంటాడు. ప్రశాంత స్థితిలో చేసినటువంటి పని దృఢంగా స్థిరంగా ఉంటుంది. అది చక్కగా ఆ పని దాని ఫలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ పని పాడైపోయింది అని అది పాడైపోవటానికి కారణాలని తలుచుకుంటూ మనశ్శాంతికి దూరమై బాధపడితే దానివల్ల ప్రయోజనమేమిటి? ముందు పని సాగమి, ముందు జరగాల్సినటువంటి పని అది జరగదు. రాగల సత్ఫలంబులు దొరకవు, చేయవలసినటువంటి పనిని చేయలేము. ఈ పనిని సరిగా చేయలేకపోవటం వల్ల ఆ రావలసినటువంటి సత్ఫలాలు అవి కూడా లభించవు. వానికై తిరిగి దుఃఖము సిద్ధము, మళ్ళీ వాటి కోసం ఈ బాధ మళ్ళీ మన దగ్గరకు చేరుతుంది. రావలసినవి సత్ఫలాలు మనం పనిచేస్తే, కానీ మనం పనిచేస్తే మన దగ్గరకు వస్తున్నవి బాధలు. సత్ఫలాలు రాకుండా బాధలు నష్టాలు వస్తున్నాయంటే దానికి కారణం ఏమిటంటే మనం ఏమాత్రము కూడా ఈ పని ఎలా చెయ్యాలో అలా చేయకుండా ఇంతకు పూర్వం జరిగినటువంటి నష్టాన్ని తలుచుకుంటూ ఈ పనిని ఏదో విధంగా చేయటం వల్ల మళ్ళీ ఈ పనిలో కూడా బాధలు నష్టాలే మనకు తిరిగి వస్తున్నాయి. ముందు పని సాగమి రాగల సత్ఫలంబులు దొరకవు, వానికై తిరిగి దుఃఖము సిద్ధము, మళ్ళీ సిద్ధంగా ఉంటాయి దుఃఖాలు బాధలు మన్ని చేరుకునేందుకు. కాన దుఃఖమున్ బొరయక కర్మశేయవలే, కనుక బాధ అనేటువంటిది ఏమాత్రము దగ్గరకు రానియకుండా స్థిరంగా దృఢంగా మనస్సుని ఆ పనిపైనే ఏకాగ్రతతో నియమించి కర్మశేయవలే పనిని చేయాలి. ముక్తి విధాయక లోకనాయక అంటూ లౌకికంగా కానీ ఆధ్యాత్మిక సాధనలో కానీ ఏదైనా ఒక ప్రయత్నం ఒక దీక్ష చేసినప్పుడు మధ్యలో భగ్నమైనట్లయితే బాధపడకుండా ఇటు ఇహలోకంలో చేసేటువంటి ప్రయత్నాలకు కానీ ఆ పరమేశ్వరుని పైన చేసే సాధనలో కానీ ఇటువంటి అవాంతరములు వచ్చినా వాటిని గురించి మరచిపోయి మళ్ళీ దృఢదీక్షతో చేసినట్లయితే తప్పకుండా సత్ఫలం వస్తుందని తెలియజేస్తూ చక్కని సూక్తులతో తేటతేట మాటలతో గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ మునగపాటి చినహనుమయ్య గారి లోకనాయక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ లోకనాయకాయ నమః. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైకదీపాంకురా సరసి జనయని సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవ. ఈ కమలోద్భవ నామం వరకు చెప్పుకున్నాం. తర్వాతి నామములు శ్రీ సౌమ్యలక్షణాతీత దుర్గా సూత్ర ప్రబోధిక శ్రద్ధా మేధా కృతి ప్రజ్ఞా ధారణ కాంతిరేవచ. 237వ నామం శ్రీహి అని చెప్పబడుతున్నది. ఇది నమస్కారంలో శ్రీ శ్రీయై నమః అని నమస్కరించాలి. శ్రీహి అనేది మహాలక్ష్మీదేవికున్న విశిష్టమైన నామం. అందుకే తల్లి యొక్క సూక్తం పేరే శ్రీ సూక్తము. అమ్మవారికి శ్రీదేవి అని కూడా, లక్ష్మీదేవి అంటే శ్రీదేవి అని అర్థం. అంటే శ్రీ అంటేనే లక్ష్మి. ఈ శ్రీ శబ్దాన్ని మనం గౌరవవాచకంగా వాడుతూ ఉంటాం. అందుకు గౌరవించదగినటువంటి సర్వగుణములు కలిగిన తల్లి గనక శ్రీహి. ఇది ముందు సాధారణంగా చెప్పుకునే అర్థం. అసలు శ్రీహి అంటేనే ఐశ్వర్యము, శోభ, కాంతి అని ప్రధానమైన అర్థములు. ఈ మూడింటి రూపమే అమ్మవారు. ఏ తల్లి ఐశ్వర్యముల శోభల వెలుగుల యొక్క మూర్తియో ఆ తల్లి శ్రీహి. ఇంకొక అర్థంలో శ్రీ అంటే సర్వ జగతికి ఆశ్రయ శక్తి. అందుకు సర్వ జగతికి ఎవరు దిక్కో ఆ తల్లి శ్రీ. అంతేకాదు
నారాయణ్ణి ఆశ్రయించుకున్న శక్తి అని అర్థం. అందుకు పరబ్రహ్మ నారాయణుడు, పరబ్రహ్మ శక్తి శ్రీ, నిరంతరం విష్ణువుని అంటిపెట్టుకున్న తల్లి గనక శ్రీహి. ఇది ఒక అర్థం. ఈ అర్థములతో శ్రీనామాన్ని ఒక మంత్రముగా జపం చేయాలి. అంతేకాదు శ్రీ శబ్దానికి త్రయీ విద్య అని పేరు. అంటే మొత్తం వేదమంతా కలిపితే అదే శ్రీహి అన్నారు. ఆ వేద జనితమైనటువంటి జ్ఞానము, తేజస్సు, సర్వదేవతా శక్తుల యొక్క సమూహ రూపమే శ్రీహి అని చెప్పబడుతున్నది. సాహి శ్రీ రమృతాం సతాం అన్నట్టుగా అమృతము, శ్రీహి అనేది వేదమునకు పర్యాయ పదాలు. అందుకు వేదమాత అనే అర్థాన్ని కూడా గ్రహించాలి. అందుకు లక్ష్మీపరంగా ఏ అర్థాలు ఉన్నాయో అవన్నీ చెప్పుకున్నాం. ఇది గొప్ప మంత్రము. ఎప్పుడైనా సరే దరిద్రములు తొలగిపోవాలి అంటే దీన్ని మంత్రంగా జపించుకుంటే చాలు. శ్రీయై నమః ఇది నిరంతర మంత్రంగా జపించుకున్నట్లయితే ఐశ్వర్యం లభిస్తుంది. ఇందాక చెప్పినటువంటి జ్ఞానాదులన్నీ కూడా ప్రాప్తిస్తాయి. ఇక తర్వాత నామం 238వ నామం సౌమ్యలక్షణ. ఇది నమస్కారంలో శ్రీ సౌమ్యలక్షణాయై నమః అని చెప్పుకోవాలి. సౌమ్యలక్షణములు అమ్మవారిలో కనిపిస్తున్నాయి. అంతేకాదు సౌమ్యలక్షణముల తల్లే లక్ష్మీదేవి. సౌమ్యత అనేది చాలా గొప్ప గుణం. లోకంలో ఎవరి దగ్గర సౌమ్యత ఉంటుందో వారిపై గౌరవం పెరుగుతుంది మనకి. సౌమ్యత అనేది ఒక ప్రసాద గుణము అని చెప్తారు. ప్రసన్నతాభావమే సౌమ్యము అని చెప్పబడుతుంది. అయితే సౌమ్యం అనే శబ్దం ఎలా పుట్టిందంటే సోమ లక్షణముల్ని సౌమ్యము అని అంట. సోమము అనగా ఇక్కడ చంద్రుడు అని అర్థం. ఆ చంద్రుడి యొక్క లక్షణములు ఏంటి? ప్రసన్నతా గుణం, ఆహ్లాద గుణం, ఆనంద గుణం, రసలక్షణం, ఆర్ద్రతా గుణం. ఈ ఆర్ద్రతా గుణము, ఆ ప్రసాద గుణము ఎక్కడుంటాయో ఆ గుణములను సౌమ్య గుణములు అని అంటారు. అమ్మవారు చంద్ర సహోదరి గనక ఆ చంద్ర లక్షణములన్నీ అమ్మవారిలో కనబడుతున్నాయి. ఆ ప్రసన్నతా గుణం కానీ, ఆర్ద్రతా లక్షణం కానీ. అందుకే ఆర్ద్రాం పుష్కరిణి పుష్టిం అంటాం. ఆర్ద్రత అంటే తేమ. ఆ తేమ అనేది ఒక దివ్య గుణం. ఎండిపోవడం అంటే డ్రైనెస్ అని అంటాం. అందుకే ఆర్ద్రత అనగా కరుణ, దయ, ప్రేమ ఇలాంటి గుణాలు ఉన్న హృదయాన్ని ఆర్ద్ర హృదయము అంటాం. కరుణార్ద్ర హృదయ అనే మాట కూడా లోకంలో వ్యవహారంలో ఉన్నది. కరుణతో ఆర్ద్రమైన హృదయం. అమ్మవారి యొక్క స్వభావమే ఆర్ద్రతా గుణము. అంతేకాదు లోకంలో ఉన్నటువంటి చల్లదనము, తడి, జలము ఇదంతా కూడా జగన్మాతృ స్వరూపంగా చెప్తారు. అందుకు అటువంటి ఆర్ద్రతా గుణంతో ఉన్నటువంటి తల్లి గనక సౌమ్య లక్షణ అని చెప్పబడుతున్నది. అనేక భావాలు ఇందులో గ్రహించవచ్చు. అలాగే సోమ సంబంధమైన లక్షణము అన్నప్పుడు యజ్ఞద్రవ్యమైనటువంటి సోమము ఏదైతే ఉన్నదో దాని యొక్క లక్షణము యజ్ఞద్రవ్య స్వరూపము అనే భావన కూడా దీని నుంచి గ్రహించవచ్చు. మొత్తానికి చల్లదనం, శాంతము మొదలైన సౌమ్య లక్షణములు కలిగిన తల్లి అని అర్థం. అందుకు అటువంటి తల్లి యొక్క అనుగ్రహం పొందాలంటే మనం కూడా సౌమ్య లక్షణాలు అభివృద్ధి చేసుకోవాలి. సౌమ్యతా లక్షణం కలిగిన వాళ్ళని ప్రేమగా సౌమ్య అని పిలవడం మనకి వైదిక సంప్రదాయంలో కనబడుతుంది. హనుమంతుని సీతాదేవి సౌమ్య అని పిలుస్తుంది. అంటే ఆ చూడ్డానికి అంత ప్రసన్నంగా, శాంతంగా, జ్ఞానరూపంగా ఉన్నాడు. అలాగే ఉపనిషత్తుల్లో ఋషులు ఒక శిష్యుల్ని సంబోధించినప్పుడు సౌమ్య అని సంబోధించడం కనబడుతుంది. అంటే నాయన అని అర్థంలో వ్యవహారంలో ఉన్నది. ఎందుకంటే బ్రహ్మ విధివ సౌమ్యభాతి అని ఒక మంత్రం కనబడుతుంది ఉపనిషత్తులో. దీని అర్థం ఏంటంటే బ్రహ్మవేత్త వలె నీ ముఖము చాలా ప్రశాంతంగా ఉంది అన్నారు. ఆ ప్రశాంతంగా కనబడేటువంటి స్వరూపాన్ని సౌమ్య అని అంట. అంటే బ్రహ్మజ్ఞాని ఎల్లవేళలా ముఖంలో శాంతంగా ఉంటాడు. అంతేగాని ఆ జ్ఞానండి కానీ కోపం చాలా ఎక్కువ అండి అంటే జ్ఞానికి కోపానికి ఏమీ సంబంధం ఉండదు. ఆ జ్ఞానం ఉంటే సౌమ్యత ఉండాలి, శాంతం ఉండాలి. ఎందుకంటే అలజడి కానీ, ఆక్రోశాలు కానీ, ఉక్రోషాలు కానీ ఉండవు జ్ఞానికి. అతని మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంత స్థితిలో ఉంటుంది. ఉపశాంతో యమాత్మ అని ఉపనిషత్తే చెప్తుంది. అలాంటి శాంత స్థితిలో ఉన్నప్పుడు అది ముఖంలో కూడా కనబడుతుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. అందుకు మనస్సులో ప్రశాంత లక్షణం ఉంటే అది ముఖంలో ప్రతిఫలిస్తుంది. అందుకు అమ్మవారి యొక్క స్వభావంలోనే సౌమ్యత ఉంది గనక ఆవిడ స్వరూపంలో కూడా సౌమ్యత కనబడుతున్నది. అదే స్వభావంలో, స్వరూపంలో, ప్రకటనలో కూడా సౌమ్యత లక్షణములు కలిగిన తల్లి గనక సౌమ్య లక్షణ. ఈ నామం అమ్మవారి రూపాన్ని ఎంత వర్ణిస్తుందో మనకు సాధనాపరంగా ఎలా ఉండాలో అంత బోధిస్తోంది కూడా. అందుకే సౌమ్య లక్షణాలు మనలో అభివృద్ధి చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మనలో లక్ష్మీ కళ ప్రకాశిస్తుంది. అందుకే శ్రీ సౌమ్య లక్షణాయే నమః అని అమ్మగారికి నమస్కారం చేసుకుని 239వ నామం అతీత దుర్గా. ఇది నమస్కారంలో శ్రీ అతీత దుర్గాయై నమః. దుర్గాతత్వం చాలా విస్తారమైనటువంటి విషయం. ఇది వేదముల యందు, ఆగమాల్లో రకరకాల దుర్గా రూపములు చూపించబడుతున్నాయి. ఈ దుర్గల్లో వనదుర్గ అని,
ఇంకా క్షిప్రదుర్గా అని, దీపికా దుర్గా అని, లవణ దుర్గా అని రకరకాల రూపాలు చూపిస్తారు. అలాగే అతీత దుర్గా అని ఒక మాట చూపిస్తున్నారు. అతీతము అంటేనే అంత తేలిగ్గా దొరకనిది, అందనిది అని అర్థం. దుర్గ శబ్దానికి కూడా తేలికగా దొరకనిది అని అర్థం. మరి అతీత దుర్గా రెండు చెప్పడంలో అమ్మవారు పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపము మనసా నమనుతే, మనస్సుతో మననం చేయలేం, వాక్కుతో వర్ణించలేం. వాక్కుకి మనస్సుకి ఊహకి అందదు. ప్రాపంచికమైన ఏ విషయానికి పరమాత్మ లభించడు, కొలతలకి దొరకడు. కొలతలకి దొరకనటువంటి పరతత్వం గనక అది లోకాలకు అతీతం, గుణాలకు అతీతం, త్రిగుణాతీత స్థితి అని వేదాంతం వర్ణిస్తుంది. త్రిగుణములకు అతీతమైన స్థితి మోక్షం, అదే పరబ్రహ్మ స్థితి. అందుకే పరబ్రహ్మ స్థితిని చెప్పడం కోసం అతీత అని శబ్దం వేశారు. అతీత స్థితి పొందడం అంత తేలిక కాదు కనుక దుర్గా అన్నారు ఇక్కడ. అతీత దుర్గా అన్నప్పుడు బ్రాహ్మీ స్థితి అని అర్థం. ఏషాం బ్రాహ్మీ స్థితి పార్థ అని భగవద్గీతలో స్వామివారు చెప్తారు. గుణాతీత స ఉచ్యతే అని కూడా భగవద్గీత వాక్యం. అది గుణాతీత స్థితియే బ్రాహ్మీ స్థితి. అదంత తేలికగా దొరకదు, అది సాధన చెయ్యాలి, కష్టపడాలి. కష్టపడితేనే బ్రాహ్మీ స్థితి లభిస్తుంది. అది లభించిందా మరి పొందవలసింది మరేమీ లేదు, అదే మోక్షం. అల్టిమేట్ రియాలిటీ అంటారు ఆంగ్లంలో. అదే అంతిమ సత్యం, పరతత్వం, పరమార్థం. ఆ పరమార్థ స్వరూపం అమ్మవారని చెప్పడానికే అతీత దుర్గా అనగా మోక్ష స్వరూపిణి, పరమార్థ స్వరూపిణి అనే భావం దీనిలో దాగి ఉన్నది. అటువంటి అతీత దుర్గా అయిన తల్లికి నమస్కారం చేసుకుంటూ ఇంకొక భావంలో మనం పరిశీలిస్తే, దుష్టులైన వారు అమ్మవారిని చేరలేరు, అమ్మవారిని ఎదుర్కొనలేరు. అందుకే శత్రువులను దునుమాడేటప్పుడు ఆవిడ అతీత దుర్గగానే ఉంది. అంటే శత్రు దుర్భేద్యముగా ఉన్నది. శత్రువులు ఆ తల్లిని భేదించలేరు, ఓడించలేరు. అపరాజిత స్వరూపం ఆవిడ, జయం ఆవిడ రూపము. అందుకే అతీత దుర్గ అంటే శత్రువులకు అందనిది, ఓడిపోనిది, జయస్వరూపిణి. ఈ అర్థాన్ని కూడా ఇక్కడ గ్రహిస్తున్నాం. పైగా శత్రువులు ఆమెను అంచనా వేయలేరు. ఎందుకంటే అవతల వాళ్ళని దెబ్బతీయాలంటే వారి యొక్క శక్తిని అంచనా వేయాలి, తిరిగి మనం ఎలా దెబ్బతీయాలో ఆలోచన చేయాలి. అంచనా వేయడానికి కూడా దొరకదు ఆమె శక్తి కనుక అతీత దుర్గా. ఇది ఒక పరాక్రమ స్వరూపాన్ని కూడా చెప్తున్నటువంటి నామం. సౌమ్య లక్షణ, అతీత దుర్గా రెండూ చెప్పడంలో విశేషం ఏంటంటే, సౌమ్య రూపంగా అనుగ్రహిస్తూ కరుణతో కనబడుతున్న తల్లి ఆ జగదంబయే. ఆ కరుణలో భాగంగానే శత్రు సంహారం చేస్తూ అతీత దుర్గగా ప్రచండంగా కనబడుతున్నది ఆ తల్లియే. అందుకే సౌమ్యా సౌమ్యై జగద్రూపై త్వయేత దేవి పూరితం అని విష్ణు పురాణంలో చెప్తున్న వాక్య ప్రకారంగా సౌమ్య రూపములు, అసౌమ్య రూపములు రెండు రూపములు ధరించగలిగినటువంటి పరాశక్తియే జగదంబ మహాలక్ష్మి అనే భావం ఈ రెండు నామాలు పక్క పక్కన పెట్టడంలో కనబడుతున్నది. అందుకు శ్రీ అతీత దుర్గాయే నమః నమస్కారం చేసుకుని 240వ నామంలో ప్రవేశిస్తున్నాం. ఇది సూత్ర ప్రబోధిక. ఇది నమస్కారంలో శ్రీ సూత్ర ప్రబోధికాయై నమః అని. సూత్రములను ప్రబోధము చెయ్యనేది అర్థం. ప్రబోధము అంటే తెలివి, మెలకువ, జ్ఞానము ఇన్ని అర్థములు ఉన్నాయి. సూత్ర జ్ఞానమును అందించున్నది అని అర్థం. అలాగే సూత్రముల్లో దాగి ఉన్న జ్ఞానము అమ్మవారి రూపము. అయితే సూత్రం అంటే ఏమిటి? భారతీయ శాస్త్రములందు సూత్రం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్ర భాగం. ప్రపంచ మేధావులందరూ కూడా భారతీయ ఋషుల విజ్ఞానానికి ఆశ్చర్యపోతూ ఈ సూత్ర సాహిత్యానికి నమస్కారం చేశారు. సూత్రములు అంటే కొన్ని వాల్యూమ్స్ చెప్పవలసినటువంటి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసి అత్యంత క్లుప్తంగా ఒక్క వాక్యంలో చెప్తే దాని పేరు సూత్రము అని అర్థము. ఎందుకంటే అంత జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం. అందుకే సూత్రప్రాయంగా క్లుప్తంగా అందించినట్లయితే అప్పుడు ఆ జ్ఞానం అంతా గుర్తుండిపోతుంది. ఆ సూత్రం బాగా అర్థం చేసుకోవడానికి వ్యాఖ్యానము, భాష్యము అని అంటారు. ఆ భాష్యం బాగా చదివేస్తే సూత్రం గుర్తుపెట్టుకుంటే ఇక సరిపోతుంది. ఆ జ్ఞానం, ఆ సూత్రం ఎప్పుడు మననం చేసుకుంటే అప్పుడు మన మనస్సులో మెదిలిపోతుంది. అందుకే అంత జ్ఞానాన్ని ఇంత సూత్రంలో ఇస్తారు. అందుకు విస్తారమైన జ్ఞానాన్ని సందేహము లేకుండా క్లుప్తంగా, తేటగా, సూటిగా చెప్తే దాని పేరు సూత్రము అని అర్థము. ఆ సూత్రములో దాగిన జ్ఞానమే సూత్ర ప్రబోధిక. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. ఒకనాడు దత్తస్వామి అనుగ్రహించి, ఇంద్ర, దేవరాజ,
నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. కానీ నేను భోగ పురుషుడిని, నీకేమి సహాయం చేయలేను అని చెప్పేశాడు. ఇంద్రుడు చేతులు జోడించి, స్వామి నన్ను ఇంక పరీక్షించొద్దు, నాకు తెలుసు నువ్వు భోగ పురుషుడివి కాదు, యోగ పురుషుడివి అంతకన్నా కాదు. నిన్ను కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంచుకో, ఏది కాదు నువ్వు, యోగమే నువ్వు. యోగ పురుషుడు కాదు, భోగ పురుషుడు కాదు, త్యాగం కూడా కాదు అని అన్న తర్వాత అసలు పురుషుడు కాదు, యోగమే నువ్వు. నిన్ను ధర్మాధర్మాలు అంటవు, నీకు నువ్వు ఏ పాపాలు లేని అనగుడివి స్వామి. ఆ తల్లి నీ యోగశక్తి అయినటువంటి అనఘాలక్ష్మి, నీ పక్కలో ఉండేటువంటిది ఏదో భోగవతి అనుకోకూడదు, మేము అనుకోలేదు, నాకు తెలుసు అమ్మవారే అది. యోగశక్తి కూర్చున్నది అక్కడ, అమ్మవారు కూడా లేదు, యోగమే ఒక శక్తి రూపంగా కూర్చున్నది. అందుకని ఆమెకు అనఘాలక్ష్మి అని, మీరిద్దరూ లక్ష్మీనారాయణలు, నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. దత్తస్వామి నవ్వుతూ, నీ శత్రువును నా కంటి ముందుకు తెస్తే నీ పని అయిపోయినట్లే, ఇంకా అయిపోతుంది నీ పని, ఇంకేమీ నీకు తొందరే ఉండదు, నీకు కష్టమే ఉండదు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు జంబుణ్ణి రాక్షసులను యుద్ధానికి పిలిచాడు, సహ్యాద్రి ప్రాంతాలకు వచ్చేటట్లుగా చేశాడు, దత్తస్వామి కంట పడేలాగా చేశాడు. అప్పుడు దత్తస్వామి ఒక పిచ్చివాడిగాను అనఘాలక్ష్మి అపురూప సౌందర్యవతిగాను ఉన్నారు. విచిత్రంగా ఉంది. జంబాది రాక్షసులకు మోహం కలిగింది. పిచ్చివాడి ప్రక్కనే సుందరి ఉండటం వారికి నచ్చలేదు. పరుగులు పెట్టి పిచ్చివాడిని పక్కకు లాగేసి సుందరిని పల్లకి ఎక్కించి నెత్తిని పెట్టుకొని వెళ్ళసాగాడు. పల్లకిని ఎక్కించి ఆ పల్లకిని నెత్తిని మీద పెట్టుకున్నాడు. వీడికి ఏమి ఉండదు చూడు, నెత్తిని పెట్టుకొని వెళ్ళసాగాడు. అప్పుడు దేవతలు, దేవేంద్రుడు కంగారు పడ్డారు, కానీ దత్తస్వామి మాత్రము ఏ కంగారు పడకుండా పెద్దగా నవ్వాడు. మీ పని పూర్తి అయ్యింది, వాళ్ళ పని పూర్తి అయిపోయింది అంతే అంటూ, అర్థం కానట్లుగా, ఏమి తెలియనట్టుగా, వాళ్ళకి అర్థమే కాలేదేమో అన్నట్టుగా చూస్తూ అట్లా బోధిస్తున్నాడు. అంటే దేహంలో లక్ష్మి 7 స్థానాల్లో ఉంటుందయ్యా. పాదస్థానాల్లో ఉంటే పెద్ద పెద్ద భవనాల్లో నివసించే భాగ్యం కలుగుతుంది. ఊరువుల్లో ఉంటే మంచి మంచి వస్త్రాలు లభిస్తాయి. గుహ్యంలో ఉంటే భార్యతో కలిసి సుఖంగా ఉంటాడు. రొమ్మున ఉంటే కోరికలు తీరుతాయి. కంఠంలో ఉంటే ఆభరణాలు లభిస్తాయి. బంధువులు వెంట ఉంటారు. అంటే ముఖంలో ఉంటే అన్న సమృద్ధి దక్కుతుంది. ఎప్పటికీ కూడా అన్నం ఉంటుంది, ఎన్ని జన్మల్లో అయినా. మాటకు తిరుగులేని శక్తి, మధురమైన కవితాశక్తి లభిస్తాయి. ఈ 6 స్థానాలను దాటి లక్ష్మి మనిషి తలపైన ఎక్కిందంటే లక్ష్మి వెళ్ళిపోతుంది, వాడు పతనమైపోతాడు. కనుక ఎప్పుడూ కూడా లక్ష్మిని తలపై పెట్టుకోకూడదు. అంటే తిక్క తలకెక్కిందంటారే అట్లా. రాక్షసులు బలహీనలు అయిపోతున్నారు. ఎంత బలులు వాళ్ళు, ఎంత బలాఢ్యులు వాళ్ళు, బలహీనలు అయిపోతున్నారు. ఇక మీరు స్వర్గ రాజ్యలక్ష్మి సంపాదించుకోండి అని దత్తస్వామి
బోధించగానే అనగా లక్ష్మి రాక్షసుల నుండి ఎగురుకుంటూ వచ్చి స్వామి చెంత నిలిచింది. ఇంద్రుడు జంబాసురుణ్ణి, దేవతలు రాక్షసులను సంహరించి ఒకటే పారి అందరి దేవతలను చేరుకొని రాక్షసులను వాళ్ళు సంహరించారు. ఇంద్రుడు జంబాసురుణ్ణి సంహరించారు. స్వర్గరాజ్య లక్ష్మిని సంపాదించుకున్నారు. మహాయోగి అయినటువంటి దత్తస్వామి ఇలా చిత్రమైన లీలలను తన యోగశక్తి ప్రభావంతో చూపిస్తూ ఉద్ధారాన్ని చేస్తూ ఉద్ధరించడమే స్వామి యొక్క ఈ లీలలంతా. తనను నమ్ముకున్న వారిని పరీక్షలతో బాగా కడిగి నిర్మలుణ్ణి చేస్తాడు, పవిత్రుడిగా ఉంచుతాడు. వారికి ధన ధాన్య విద్యాలక్ష్ములతో పాటుగా జ్ఞానలక్ష్మిని కూడా అనుగ్రహిస్తాడు. ఇటువంటి మహిమ సద్గురు మహిమ. జయ గురుదత్త.